ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మామూలు విషయం కాదు. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్నే కుదిపేస్తున్న ఒక సంచలనం. అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే సెల్ఫ్ గోలైంది. కానీ అదే నిర్ణయం మన భారత్కు మాత్రం ఊహించని వరంగా మారింది. అవును ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై యుద్ధం ప్రకటించారు. అది తుపాకులతో కాదు, ట్యాక్సులతో. అసలు అమెరికా తన మిత్రదేశాలైన యూరప్ పైన ఎందుకు పగబట్టింది? దీనివల్ల అమెరికా ఎలా నష్టపోతుంది? అన్నింటికంటే ముఖ్యంగా రెండు పిల్లుల గొడవలో కోతి లాభపడ్డట్టు కాకుండా ఈ గొడవలో సింహంలా మన ఇండియా ఎలా లాభపడబోతోంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మా నాలెడ్జ్ విలువైనదని మీరనుకుంటే దయచేసి వికీస్ టార్చ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇండియా ఫ్యూచర్ మారిపోయే టైం ఇది. లెట్స్ డైవ్ ఇన్. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? దీనికి కారణం ఒక ఐలాండ్, అదే గ్రీన్లాండ్. డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయనకు అనిపించింది గ్రీన్లాండ్ చాలా బాగుంది, స్ట్రాటజిక్గా యూజ్ అవుతుంది, మనం దీన్ని కొనేద్దామని. అవును, మీరు విన్నది నిజమే. ఆయన ఒక దేశాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లాగా కొనాలి అనుకున్నారు. కానీ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ఆధీనంలో ఉంది. యూరప్ దేశాలు దీనికి ఏమన్నాయి? ఇదేమైనా కూరగాయల మార్కెట్ అనుకున్నారా? దేశాలు అమ్మకానికి లేవు అని గట్టిగా చెప్పాయి. దీంతో ట్రంప్ ఈగో బాగా హర్ట్ అయింది. నన్ను కాదంటారా, నాకు నో అంటారా అని కోపంతో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే లాంటి 8 ప్రధాన యూరప్ దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద 10% కాదు, 20% కాదు, ఏకంగా 25% పన్నులు బాదుతాను అని హెచ్చరించారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. ట్రంప్ ప్రకటనతో యూరప్ మొత్తం భగ్గుమంది. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అయితే అస్సలు తగ్గలేదు. ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అమెరికాకు చుక్కలు చూపించారు. మ్యాక్రాన్ ఏమన్నారంటే, మిత్రదేశాల మధ్య ఇలాంటి బెదిరింపులు ఆమోదయోగ్యం కాదు. మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోం. యూరప్ దేశాలన్నీ ఐక్యంగా ఉంటాయి. అమెరికా ఇలాగే ప్రవర్తిస్తే మేం కూడా ప్రతీకారం తీర్చుకుంటాం. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ కూడా దీన్ని బ్లాక్మెయిల్ అని వర్ణించారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న అమెరికా, యూరోప్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం అనాలిసిస్లోకి వెళ్దాం. ట్రంప్ అనుకుంటున్నారు పన్నులు వేస్తే యూరప్ దిగివస్తుంది అని. కానీ ఇక్కడ నష్టపోయేది అమెరికాయే. ఎందుకు? ఒంటరితనం. చైనాతో అమెరికాకు పడదు, రష్యాతో పడదు. ఇప్పుడు యూరప్ను కూడా దూరం చేసుకుంటే ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఒంటరి అయిపోతుంది. రేపు ఏదైనా యుద్ధం వస్తే అమెరికాకు సపోర్ట్ ఇచ్చే నాథుడే ఉండడు. అమెరికా ప్రజల జేబులకు చిల్లు. యూరప్ నుంచి వచ్చే కార్లు, వైన్, చీజ్, మెషినరీ మీద 25% ట్యాక్స్ వేస్తే ఆ డబ్బులు ఎవరు కట్టాలి? అమెరికా ప్రజలే కట్టాలి. అంటే అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి అస్థిరమైన నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి భయపడతారు. దీనివల్ల లాంగ్ రన్లో డాలర్ విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న సామెత గుర్తుంది కదా? ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికా, యూరప్ కొట్టుకుంటుంటే ఆ లాభం మొత్తం ఇండియా ఖాతాలోకి వస్తోంది. ఎలాగంటే ప్రత్యామ్నాయం ఇండియానే. యూరప్ దేశాలకు ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ కావాలి. చైనాను వాళ్లు నమ్మరు, అమెరికా వాళ్లని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఇక మిగిలిందెవరు? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ మన భారత్. 2. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేగం. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా, యూరప్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉంది. అమెరికా దెబ్బకు భయపడి యూరప్ ఇప్పుడు ఈ డీల్ని ఫాస్ట్గా క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే జరిగితే మన ఇండియన్ వస్తువులు యూరప్లో ట్యాక్స్ లేకుండా అమ్ముకోవచ్చు. 3. ఎగుమతుల సునామీ. అమెరికా వస్తువుల ప్లేస్లో ఇప్పుడు భారతీయ వస్తువులు వెళతాయి. టెక్స్టైల్స్, మన బట్టలకు యూరప్లో మంచి డిమాండ్ వస్తుంది. ఫార్మా, ప్రపంచానికే మందులు వేసే మనం యూరప్కు అతిపెద్ద సప్లయర్గా మారతాం. ఆటోమొబైల్ అండ్ మెషినరీ, యూరోపియన్ కంపెనీలు తమ తయారీ యూనిట్లను చైనా, అమెరికా నుంచి తీసేసి ఇండియాలో పట్టడానికి ప్లాన్ చేస్తున్నాయి. దీన్నే జియోపొలిటికల్ స్వీట్ స్పాట్ అంటారు. ప్రపంచం మొత్తం గొడవల్లో ఉంటే ఇండియా మాత్రం విశ్వగురుగా శాంతిని కోరుకుంటూ అందరితో బిజినెస్ చేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్కు ప్రధాని మోదీగారితో ఉన్న స్నేహం మనకింకా ప్లస్ అవుతుంది. రాబోయే రోజుల్లో యూరోపియన్ టెక్నాలజీ పెట్టుబడులు ఇండియాకు వరదలా రాబోతున్నాయి.
అమెరికా తన అహంకారంతో పోగొట్టుకున్నది ఇండియా మాత్రం తన తెలివితో సొంతం చేసుకోబోతోంది. సో ఫ్రెండ్స్, చూశారుగా ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చేసిందో. అగ్రరాజ్యం అమెరికా పతనం వైపు అడుగులేస్తుంటే ఇండియా మాత్రం విశ్వవిజేతగా ఎదగాల్సిన అవకాశం దొరికింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అమెరికా చేస్తున్న పని కరెక్టేనా, లేక దీనివల్ల ఇండియా సూపర్ పవర్ అవ్వడం ఖాయమా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అగ్రరాజ్యం అమెరికాకు మన భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. నేను కొడితే మామూలుగా ఉండదు అని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటే, మేము తిరిగి కొడితే అడ్రస్ ఉండదు అని భారత్ నిరూపించింది. అవును, అమెరికా తన పొగరతో ఇండియా మీద పన్నులు వేస్తే భారత్ సైలెంట్గా ఉంటూనే అమెరికా గుండెకాయలాంటి వ్యవసాయం మీద 30% ట్యాక్స్ వేసి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ దెబ్బకి అమెరికా సెనేటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రంప్ కాళ్లమీద పడ్డారు. సార్, ఇండియాను కెలకొద్దు, మన రైతులు చచ్చిపోతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. అసలు భారత్ వేసిన ఆ 30% ట్యాక్స్ ఏమిటి? అమెరికా రైతులు ఎందుకు రోడ్డు మీద పడ్డారు? ఇది మోదీ వేసిన సైలెంట్ మాస్టర్ స్ట్రోక్ అని ప్రపంచం ఎందుకంటోంది? ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఊగిపోతున్నారు. ఆయనకు ఒక అలవాటుంది, వేరే దేశాల వస్తువుల మీద విపరీతమైన పన్నులు వేయడం. రీసెంట్గా ట్రంప్ ఇండియా మీద ఒక నింద వేశారు. ఇండియా మా వస్తువుల మీద ఎక్కువ పన్నులు వేస్తోంది కాబట్టి మేం కూడా ఇండియా నుంచి వచ్చే వస్తువుల మీద 50% వరకు పన్నులు వేస్తాము అని బెదిరించారు. అంతేకాదు, మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని కోపంతో ఆయన మన ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టాలని చూశారు. ట్రంప్ అనుకున్నారు, నేను పన్నులు పెంచితే ఇండియా భయపడి నా కాళ్ల దగ్గరకు వస్తుంది అని. కానీ జరిగింది వేరు. ఇండియా ఇప్పుడు పాత ఇండియా కాదు, ఇది న్యూ ఇండియా. ట్రంప్ చర్యలకు భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. నోటితో కాదు, చేతలతో. భారత ప్రభుత్వం సైలెంట్గా ఒక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చే పప్పులు ధాన్యాలు, శనగలు, యాపిల్స్, బాదం మీద ఏకంగా 30% దిగుమతి సుంకం విధించింది. దీన్నే సైలెంట్ స్ట్రైక్ అంటారు. మనం ఎక్కడా మైకులు పెట్టి అరవలేదు. కానీ అమెరికా నుంచి వచ్చే పసుపు బఠానీలు, పప్పుల మీద ఈ 30% ట్యాక్స్ పడగానే అక్కడ వ్యాపారం కుప్పకూలిపోయింది. అమెరికా రైతులు పండించే పంటల్లో సగం ఇండియానే కొంటుంది. ఎప్పుడైతే మనం ఈ ట్యాక్స్ వేశామో అమెరికా సరుకు ఇండియాలో అమ్ముకోవడం కష్టమైపోయింది. మన దేశంలో లోకల్గా పండే పప్పులకు డిమాండ్ పెరిగింది. అమెరికా పప్పులు గోదాముల్లో కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడే అసలు మజా ఉంది ఫ్రెండ్స్. ఇండియా దెబ్బ ఏ రేంజ్లో ఉందంటే, అమెరికాలోని మాంటానా, నార్త్ డకోటా రాష్ట్రాల నుంచి 2 ముఖ్యమైన సెనేటర్లు స్టీవ్ డైన్స్ మరియు కెవిన్ క్రామర్ పరిగెత్తుకుంటూ వైట్ హౌస్కి వెళ్లారు. వాళ్లు ట్రంప్కు ఒక అర్జెంట్ లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే, అధ్యక్ష, ఇండియా మన పప్పులు ధాన్యాల మీద వేసిన 30% ట్యాక్సు చాలా అన్యాయం అని వాళ్లు ట్రంప్కు లేఖ రాశారు. అధ్యక్ష, ఇండియా మన పప్పులు ధాన్యాల మీద వేసిన 30% ట్యాక్సు చాలా అన్యాయం. దీనివల్ల మన అమెరికన్ రైతులు నాశనమైపోతున్నారు. వాళ్లకు గిట్టుబాటు కావడం లేదు. దయచేసి మీరు మోదీ గారితో మాట్లాడి ఈ ట్యాక్సును తగ్గించేలా చూడండి, లేకపోతే మన వ్యవసాయం చచ్చిపోతుంది. చూశారా ఎవరు ఎవరిని బతిమాలుకుంటున్నారో? 5% ట్యాక్స్ వేస్తానని బెదిరించిన ట్రంప్ దగ్గరికే వచ్చి ప్లీజ్ ఇండియాలో ఆపండి అని సొంత మనుషులే మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మనం భారత్ ఎందుకింత ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోగలిగింది? దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏమిటి? అదే ఆత్మనిర్భర్ భారత్. ఒకప్పుడు మనం పప్పుల కోసం విదేశాల మీద ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు మన రైతులు రికార్డు స్థాయిలో పప్పులు ధాన్యాలు పండిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ వల్ల మనకి అమెరికా పప్పుల అవసరం లేదు. మీరు మాకు అమ్మకపోతే మాకేంటి, మా రైతులు పండించుకుంటారు అని ఇండియా క్లియర్గా చెప్పేసింది. దీనివల్ల మన దేశీయ రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. విదేశీ చెత్త మన దేశంలోకి రాకుండా అడ్డుకట్టపడింది. దీని నుంచి ప్రపంచానికి వెళ్లిన మెసేజ్ ఒక్కటే, భారత్ ఇప్పుడు ఎవరి బెదిరింపులకు లొంగదు. మీరు మా మీద ఒక్క రాయి వేస్తే మేము మీ మీద బండరాయి వేస్తాం. అమెరికా ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఒక పక్క తన రైతుల ఏడుపు, ఇంకో పక్క తన ఈగో. ఏం చెయ్యాలో తెలియక ట్రంప్ సతమతమవుతున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, వాణిజ్య యుద్ధంలో ఇండియాను తక్కువ అంచనా వేస్తే అగ్రరాజ్యమైనా సరే మూల్యం చెల్లించుకోత కప్పదు. సో ఫ్రెండ్స్, ఇదీ కథ. ఇండియా విసిరిన 30% పన్ను అనే బాంబుకి అమెరికాలో ప్రకంపనలు మొదలయ్యాయి. మన భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీకు ఎలా అనిపించింది? అమెరికాకు ఇలాగే బుద్ధి చెప్పాలా, లేక ఫ్రెండ్లీగా ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
జై భారత్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడించిన అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. కారణం ఒక్కటే, బ్రిక్స్. ఒకప్పుడు కేవలం 5 దేశాలతో మొదలైన కూటమి ఇప్పుడు ప్రపంచ పటాన్ని మార్చేస్తోంది. అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండి కొడుతూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అసలు ఏంటి ఈ బ్రిక్స్ పవర్? ఎందుకు సౌదీ, ఇరాన్, యుఏఈ లాంటి చమురు దేశాలు అమెరికాను కాదని బ్రిక్స్ వైపు క్యూ కడుతున్నాయి? అన్నింటికంటే ముఖ్యంగా చైనా డామినేషన్ ఉన్న ఈ గ్రూప్లో మన భారత్ ఎలా కింగ్ మేకర్గా మారింది? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా వైపు ఎందుకు చూస్తోంది? ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రపంచాన్ని G7 దేశాలు అంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, కెనడా శాసించేవి. మేము చెప్పిందే వేదం అనేవి. కానీ సీన్ మారింది. ఇప్పుడు బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే పులి నిద్రలేచింది. మీకొక షాకింగ్ నిజం చెప్పనా? ప్రపంచ జనాభాలో 45% జనాభా బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ ఎకానమీ అంటే జీడీపీ పీపీపీలో G7 దేశాల కంటే బ్రిక్స్ దేశాల వాటానే ఎక్కువ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డబ్బు, మనుషులు, మార్కెట్ అన్నీ బ్రిక్స్ దగ్గరే ఉన్నాయి. అందుకే అమెరికా భయపడుతోంది. ఇన్నాళ్లు నేను సూపర్ పవర్ అని విర్రవీగిన అమెరికాకు ఆగలా బాబూ, మేమున్నాం అని ఈ కూటమి గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. నిజమైన గూస్బమ్ మొమెంట్ ఇక్కడే ఉంది. మొన్నటి వరకు బ్రిక్స్లో 5 దేశాలే ఉండేవి. కానీ ఇప్పుడేమైంది? థియేటర్ దగ్గర సినిమా టికెట్ల కోసం క్యూ కట్టినట్టు ప్రపంచంలోని 30కి పైగా దేశాలు ప్లీజ్ మమ్మల్ని కూడా చేర్చుకోండి అని అప్లికేషన్లు పెట్టుకున్నాయి. రీసెంట్గా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా లాంటి దేశాలు జాయిన్ అయ్యాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి ఆయిల్ కింగ్స్ బ్రిక్స్ వైపు చూడడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే ఇన్నాళ్లు ఆయిల్ కేవలం డాలర్లలోనే అమ్మేవారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. చైనా పాకిస్తాన్ని కూడా బ్రిక్స్లోకి తేవాలని ట్రై చేసింది. కానీ మన ఇండియా అక్కడ వీటో పవర్ వాడి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలకు ఇక్కడ నో ఎంట్రీ అని గేట్ క్లోజ్ చేసింది. ఇండియా దెబ్బకు చైనా సైలెంట్ అయిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రిక్స్లో ఇండియా పవర్ ఏంటో. అమెరికాకు ఉన్న ఒకే ఒక్క బలం డాలర్. ఏ దేశమైనా తన మాట వినకపోతే మీ మీద ఆంక్షలు వేస్తాం, మీ డాలర్లు ఫ్రీజ్ చేస్తాం అని బెదిరిస్తుంది. రష్యా విషయంలో అదే చేసింది. కానీ బ్రిక్స్ దేశాలు దీనికి విరుగుడు కనిపెట్టాయి. అదే లోకల్ కరెన్సీ ట్రేడ్. ఇండియా రష్యాతో రూపాయల్లో ఆయిల్ కొంటోంది. చైనా బ్రెజిల్తో యువాన్లో బిజినెస్ చేస్తోంది. త్వరలో బ్రిక్స్ కరెన్సీ లేదా బ్రిక్స్ పే సిస్టమ్ రాబోతోంది. ఇదే జరిగితే స్విఫ్ట్ సిస్టమ్కు కాలం చెల్లినట్టే. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ అవసరం లేకుండానే బిజినెస్ జరిగిపోతుంది. అమెరికా ఆంక్షలు ఇంక ఎవ్వరినీ ఏం చేయలేవు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఒక అణుబాంబు లాంటిది. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అన్నా మరి చైనా డామినేషన్ ఉంటుంది కదా, ఇండియాకు ఏం లాభం అని. నిజమే, చైనా ఎకానమీ పెద్దదే. కానీ బ్రిక్స్లో చైనాను కంట్రోల్ చేయగలిగిన దమ్మున్న ఏకైక దేశం ఇండియా. విశ్వమిత్ర అనే ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్. చైనా అంటే వెస్టర్న్ దేశాలకు, యూరప్కు పడదు. రష్యా అంటే అమెరికాకు పడదు. కానీ ఇండియా అంటే అందరికీ ఇష్టమే. బ్రిక్స్ని యాంటీ వెస్ట్ గ్రూప్గా మారకుండా ఇండియానే కాపాడుతోంది. గ్లోబల్ సౌత్ వాయిస్. ఆఫ్రికా, ఆసియాలోని పేద దేశాలకు ఇండియా నాయకత్వం వహిస్తోంది. చైనా వడ్డీ వ్యాపారం చేస్తుందని అందరికీ తెలుసు. అందుకే ఆ దేశాలన్నీ ఇండియాను నమ్ముతున్నాయి. బ్యాలెన్స్. ఒక పక్క అమెరికాతో క్వాడ్ మీటింగ్లు, ఇంకో పక్క రష్యాతో బ్రిక్స్ మీటింగ్లు. ఇలా 2 పడవల మీద ప్రయాణిస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న ఏకైక లీడర్ మోదీ గారు. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. సో ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ప్రపంచం యూనిపోలార్ అంటే అమెరికా ఒక్కటే బాస్ కాదు, మల్టీపోలార్ అంటే అందరూ సమానమే. ఆ కొత్త ప్రపంచంలో బ్రిక్స్ ఒక మేజర్ పిల్లర్. ఆ పిల్లర్లో ఇండియా ఒక మేజర్ పవర్. అమెరికా ఎన్ని కుట్రలు చేసినా, డాలర్తో ఎంత భయపెట్టినా బ్రిక్స్ ఎదుగుదలను ఆపడం ఎవ్వరితరం కాదు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, ఇండియా సూపర్ పవర్గా ఎదగడం కూడా అంతే నిజం. ఇది ఇవాల్టి ఎనాలిసిస్. బ్రిక్స్ కూటమి బలోపేతం కావడం ఇండియాకు మంచిదేనా? డాలర్ పతనమైతే మన రూపాయి విలువ పెరుగుతుందా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. కామెంట్ బాక్స్లో జై భారత్ అని టైప్ చేసి మన పవర్ చూపించండి.